హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ మధ్య వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయట్లేదు కదా, కొంచెం జలుబుగా అట్లా ఉండటం వల్ల కొంచెం హెల్త్ అనేది కొంచెం బాగాలేదు. సో దాని వల్ల ఈ పంటి నొప్పి ఒకటి, జ్ఞానదంతం ఒకటి, అది బాగా పన్ను నొప్పి చేసి బాగా స్వెల్లింగ్ వచ్చేసి కొంచెం ఇబ్బంది అనిపించింది. దాని వల్ల వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదండి. ఇప్పుడైతే పర్వాలేదు, కొంచెం బాగుంది. మెడిసిన్స్ అవి ఇచ్చారు, పన్ను అవి పెయిన్ అది తగ్గడానికి. ఒక 1 వీక్ అట్లా పన్ను అది తీసేద్దాము. జ్ఞానదంతం అది వచ్చేది కరెక్ట్ గా రాకుండా కొంచెం క్రాస్ గా వస్తుంది. దానివల్ల ఈ పళ్ళు, ఫ్రంట్ ఉన్న పళ్ళన్నీ కూడా నొప్పి వస్తుంది అనమాట, వీటన్నిటిని నొక్కేయటం వల్ల. సో దానికి మెడిసిన్ అదంతా కూడా వాడాను. ఇప్పుడు పర్వాలేదండి, బాగుంది. ఇంకా ఎక్సర్సైజ్ అది కూడా ఈ రోజు స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక 10 days నుండి అయితే ఎక్సర్సైజ్, వాకింగ్, డైట్ కూడా ఏం చేయట్లేదు, నార్మల్ గానే ఉన్నాను. బట్ వెయిట్ అదంతా కూడా మేనేజ్ అవుతుంది. సో నార్మల్ గా రైస్ అయి తింటూ, ఇంకా కొంచెం బయట టిఫిన్ ఏమన్నా తెచ్చుకొని తినడం, ఇట్లాంటివి కూడా చేశాము. సో ఇప్పుడైతే తగ్గిందంతా బాగుంది. ఇంక ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేశాను. ఈ స్ప్రౌట్స్ అవి కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఈ రోజు ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా రోజుల తర్వాత వచ్చేసరికి కొంచెం బాడీ ఎట్లా చెప్పాలి, కొంచెం ఈ రోజు బాగా అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు 10 days నుండి చేయకపోతే బాడీ పెయిన్స్ గా పట్టేసినట్టుగా అనిపించింది బాడీ అంతా. ఈ రోజు కొంచెం ఫ్రీగా బాగుంది, రిలాక్స్ గా ఉంది. ఏదైనా మనకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయిన తర్వాత అంతే కదండి. ఏదన్నా 2-3 days చేయకపోతే ఓకే, గానీ మరీ 10-12 days అనేసరికి కొంచెం బాడీ పట్టేసినట్టుగా అనిపించింది. ఈ రోజు అయితే ఫ్రీగా, రిలాక్స్ గా, హ్యాపీగా అనిపించింది. ఇంకా వామ్ వాటర్ అవన్నీ పెట్టేసుకున్నాము. ఈ డిటాక్స్ టీలు అనేవి ఇంకా నార్మల్ అండి, అన్ని తిరిగి వస్తూ ఉంటాయి కదా. సో అలా స్ప్రౌట్స్ అవి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి స్ప్రౌట్స్ అవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 days అయితే పెట్టుకున్నానండి, అంటే ఈ 2 days స్ప్రౌట్స్ అన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసరికి బొబ్బర్లు, శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, బొబ్బర్లు, పెసర్లు. చాలా మంది స్ప్రౌట్స్ పడవు అంటారు కదండి. మనము ఎక్కువ యాడ్ చేసుకోకుండా, ఇప్పుడు ఎవరికైనా సరే స్ప్రౌట్స్ పడవు, గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అన్న వాళ్ళు ఇంకో రకంగా కూడా ట్రై చేయొచ్చండి. సింగిల్ గా తీసుకోవచ్చు. అంటే ఒకరోజు శనగలు, ఒకరోజు పెసర్లు, ఒకరోజు బొబ్బర్లు, ఒకరోజు ఎర్ర బొబ్బర్లు, పల్లీలు, ఇట్లా ఇంకా ఏవైతే స్ప్రౌట్స్ చేసుకుంటారో నాకు టైంకి గుర్తు రావట్లా, ఆ గింజలన్నీ కూడా దేనికి అది సపరేట్ గా చేసుకోవచ్చు. లేదంటే 2 అంటే 2 రకాలు వాడుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఎవరికైతే పడట్లేదు, బట్ స్ప్రౌట్స్ చాలా హెల్దీ, తినాలి అని అందరం అనుకుంటాము, కానీ కొంతమందికి పడదు. గ్యాస్ట్రిక్ ఇష్యూనో లేకపోతే కాన్స్టిపేషనో ఇలా వస్తూ ఉండేది కదా. స్ప్రౌట్స్ చాలా మంచిది. దీన్ని నేను ఇప్పుడు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ అయితే చూసేయండి వీడియోలో. డిటాక్స్ టీ అంతా అయిపోయిన తర్వాత, ఇంట్లో చిన్న వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత 9కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్. ఈ రోజు వచ్చేసరికి, ఈ రోజు నుంచి డైట్ స్ట్రిక్ట్గా మళ్ళీ ఫాలో అవుతుందని చెప్పాను కదండి. సో స్ప్రౌట్స్ వచ్చేసరికి శనగలు, తెల్ల బొబ్బర్లు, పెసర్లు, వీటినైతే 2 days నేను ఇంత మొలక వచ్చింది అంటే 2 days పట్టిందన్నమాట టైం అయితే. సో ఇలా మొలకలు వచ్చిన తర్వాత కొంచెం మొలక వచ్చిన తర్వాత కూడా తినొచ్చండి. బట్ నేను 2 days, నేను చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగోకట్లా నెగ్లెక్ట్ చేసి ఇది 2 days అయిందనమాట. అలాగే పచ్చి కొబ్బరి, బీట్రూట్, క్యారెట్ తురిమేసేసుకున్నాను. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసిన పల్లీలండి, దానిమ్మ గింజలు. ఇంకా మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంచెం ఖర్జూరం, జీడిపప్పు, నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకున్నవి. అవి కూడా బాగుంటాయి. లేదు మాకు ఇట్లా ఇష్టం లేదు, ఇలా పడదు అనుకున్న వాళ్ళు దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని స్ప్రౌట్స్ దోశల్లో కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే దాంట్లో ఉప్పు కారాలు మనకి అవుతుంది, ప్లస్ కుకింగ్ అవుతుంది. సో మనకి రా ఫుడ్ ఈ ఫుడ్ తిన్నంత న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన కుకింగ్ ఫుడ్లో వెళ్ళవు కదా. సో మార్నింగ్ ఇది బెస్ట్. ఇది చేయలేము అనుకున్న వాళ్ళు దోశకి వెళ్ళటం బెస్ట్ అన్నమాట.
సో ఇప్పుడైతే వీటన్నిటిని మిక్స్ చేసుకొని తినేస్తాం. ఇది క్వాంటిటీ ఒక్కళ్ళకి కాదు, మా ఇద్దరికి. సో ఇవి తిన్న తర్వాత కొబ్బరి పాలు ఉన్నాయి, సో కొబ్బరి పాలు కూడా తాగుతాము. అందుకని చెప్పేసి ఇద్దరం ఇలా షేర్ చేసుకుంటున్నాము. వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని చక్కగా భలే ఉండిద్దండి. కలర్ కూడా బీట్రూట్ వేసాం కదా, బీట్రూట్ కలిపేసిన తర్వాత ఆటోమేటిక్గా బీట్రూట్ కలర్లోకి అన్నీ మారిపోతాయి. మనకు అసలు అన్ని దానిమ్మ గింజలు ఇవన్నీ పంట కింద తగులుతున్నప్పుడు, ఈ ఫ్రై చేసి వేసిన పల్లీలు ఇవి తగులుతున్నప్పుడు మనకి స్ప్రౌట్స్ తింటున్నాము, అదేదో కొంచెం తినలేనట్టుగా ఎవరికైనా అంత నచ్చదులేండి. ఎవరైనా కొంచెం టేస్టే కోరుకుంటాం కదా. సో ఎస్పెషల్లీ ఇలా వింటర్ అంటున్నా, రైనీ సీజన్లో మనకి ఇంకా కారంగా తినాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో మనకి బాగుండిద్ది అనమాట. మనం ఏదో ఫుడ్ మిస్ అవుతున్నాము అన్నట్టు కాకుండా. ఇప్పుడు పక్కన పచ్చి కొబ్బరి పెట్టుకున్నాం కదా, ఖర్జూరం కూడా బాగుండిద్ది. హెయిర్ స్టైల్ బాగుందిరా. నా హెయిర్ స్టైల్ ఉంది. మా వారైతే నీకు అసలు నీ కటింగ్ చేపిస్తా, ఆర్మీ కటింగ్ చేపిస్తా అంటున్నారు. మళ్ళీ హెయిర్ స్టైల్కి ఆర్మీ కటింగ్ అనగానే ఎప్పుడు చేయించుకుంటున్నారు, వీడియోస్ పెట్టండి అని అడగమాకండి. నేను ఇప్పుడు అలా చేయించిన ఒక 2 months తర్వాత ఈ సైడ్స్ తీపిస్తా, అప్పుడు డెఫినెట్గా వీడియో తీస్తాను. ఓకే అండి, లంచ్ అప్పుడు మళ్ళీ నేను ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది మీరు మళ్ళీ చూపిస్తాను మీ అందరికీ. సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగా సూపర్ ఉంది. ఇలా మేము తినే పద్ధతి అయితే ఇలా తింటాము, బాగుంది. ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అని చెప్పేసి కాకరకాయలు అయితే కడిగేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో నేనైతే ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేస్తానండి ఫ్రై అవడానికి. 2 కలిసి ఎట్ ఎ టైం ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ కాకరకాయలు రెండింటిని కూడా ఇంకా లోపల అయితే పెట్టేస్తున్నాను, ఎయిర్ ఫ్రైయర్ లోపల అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రై అయిపోతాయండి, కొంచెం టైం టేకింగ్ కానీ బట్ ఫ్రై అయిపోతాయి. ఏదైనా సరే దోశలు కానీ ఏదైనా టిఫిన్లోకి ఉంటుంది అన్నట్టు ఇక బీరకాయ చట్నీ అయితే ఫ్రై బీరకాయలు అయితే పచ్చడి కోసం అని చెప్పేసి ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చే బీరకాయలు ఏంటోనండి, వాటర్ బాగా వస్తున్నాయి, కర్రీ చేసుకున్న స్వీట్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కర్రీ చేయకుండా ఇట్లా ఏదో ఒకటి దోశల్లో కన్నట్టు చట్నీగానే ప్రిపేర్ చేస్తున్నాయి ఈ మధ్య అయితే. ఇలా బాగుంటుంది, చట్నీ చేస్తే బాగుంటుంది, కర్రీ చేస్తే ఎందుకో స్వీట్గా అనిపిస్తుంది. ఇంకా పాలు పోసి ఉండే కూర అయితే మరీ స్వీట్గా అనిపిస్తుంది. కాకరకాయ కారంతో పాటు దోసకాయ పప్పు అయితే చేశానండి. సామలు అయితే ముందు రోజు నైటే నానబెట్టేసేసి పెట్టేసుకున్నాను. ఈరోజు సామలు కుక్ చేసుకుందాము అని చెప్పేసి ఇదైతే ఇంకా కుక్కర్లో వేసుకోవాలి. రాత్రి కడిగేసేసి నానబెట్టేసాను. వాటర్ కూడా మళ్ళీ ఇంకొక 2 సార్లు కడిగేసేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసేసుకొని సేమ్ అండి 1:2.5 గ్లాసెస్ అన్నమాట వాటర్ అయితే నేను వేసుకునేది వాటరు. సో అలా వేసుకొని కుక్ చేసుకుంటాను. ఎయిర్ ఫ్రైలో ఒక 80% అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఇంకా నేను స్టవ్ మీద తాలింపు దినుసులు వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ ఆనియన్స్ని ఈ కాకరకాయలని రెండింటిని కూడా ఉప్పు కారం వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసేసుకుంటాను, సీడ్స్ పౌడర్ వేసుకొని. అంతే, ఒక 5 minutes అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే అయిపోయింది. సామాన్లు కూడా పెట్టేసేసాను, అయిపోయింది కుకింగ్ అంతా కూడా. వంట అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాము. లంచ్ వచ్చేసరికి సామలు అన్నం అండి. సామలు అన్నం కూడా చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, చక్కగా పొడి పొడిలాడుతా. మనం వండుకోవడం కుదిరితే మిల్లెట్స్ అసలు మనకి చాలా బాగుంటాయి. తిన్నా సరే పొట్ట లైట్గా ఉంటుంది. ఇవేంటంటే క్వాంటిటీ మనం చూసుకొని తినాలి. తినేటప్పుడు మనకు కడుపు నిండినట్టు ఉండవండి. తిన్న తర్వాత మనకి కొంచెం నీళ్ళు తాగిన తర్వాత కొంచెం పొట్ట ఉబ్బరం అనిపిస్తుంది. సో తిన్నప్పుడు లైట్గా ఉండాలి. తిని వాటర్ తాగిన తర్వాత మనకు కొంచెం ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. కాకరకాయ కారము చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేసి మీ అందరికి చూపించాను కదా, ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. దోసకాయ పప్పు. ఇప్పుడైతే లంచ్ అయితే ఇలా చేసేస్తున్నాం. ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి చాట్ అయితే చేశానండి. బఠానీ చాట్ ఉంటుంది కదా, సో చాట్ అయితే ప్రిపేర్ చేశాను. నేను చాలాసార్లు కుకింగ్ అయితే చూపించాను అని చెప్పేసి ఇంకా సపరేట్గా కుకింగ్ ఏం చూపించలేదు. మసాలాలు అవన్నీ కూడా తక్కువ వేసుకొని కుక్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ చాట్ ఇదన్నమాట. క్వాంటిటీ కూడా ఇది ఇద్దరికి.